ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా జూన్ 19వ తేదీ శుక్రవారం రోజున ఉదయం 10 గంటలకల్లా 3 శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారండి. మరి అంతేకాకుండా రేపటి రోజున ఈ వ్యక్తి ద్వారా వచ్చేటువంటి వార్త మీ యొక్క గుండె పగిలేటువంటి ఒక వార్తగా మీరైతే వినబోతున్నారు. మరి ఇంతకీ ఆ యొక్క వార్త ఏమిటి, ఈ వార్త విన్న తర్వాత మీకు ఎదురు కాబోయేటువంటి పరిణామాలని ఏ విధంగా ఉండబోతున్నాయి, దీనికి గల కారణాలు ఏంటి, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అలాగే మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి, కొత్తగా మన ఛానల్ ఇప్పుడే చూసినటువంటి వారు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదండి. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురుగారు బాలాజీ రాజు గారు. మనం ఎక్కడున్నా ఉన్న చోటనే ఉన్నట్టుండి మన యొక్క గురుగారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9515871931. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చండి, దానికి తగినటువంటి మంచి మార్గాన్ని మన యొక్క గురుగారే వితిన్ డేస్లోనే మీకు అయితే తెలియపరుస్తారండి. గురుగారు చెప్పినట్లుగా జరుగుతుంది. చాలా నమ్మకమైనటువంటి గురుగారండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించి చూడండి. చాలామంది మన యొక్క గురుగారిచే లబ్ధి పొందినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారండి. అలాగే మన యొక్క గురుగారు స్త్రీ పురుషులకు వశీకరణ చేయడంలో ఒక ప్రత్యేకమైన అనుభవం కలిగినటువంటి వ్యక్తులని చెప్పాలి. సమస్య మీది, పరిష్కారం గురువుగారిది. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించి చూడండి. ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యల చిక్కుల వల్ల అయితే మీకు మీరుగా బయటపడగలిగినటువంటి వారు అవుతారు. ఇక ముఖ్యంగా వివరాల కోసం కనుక వృశ్చిక రాశి అనేది రాశిచక్రంలోని 8వ రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క వృశ్చిక రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు. ముందుగా వీరిలో ఉండేటువంటి మంచి గుణాలు కనుక మనం గమనించినట్లయితే బోల్డ్ ఉన్నాయని చెప్పాలండి. వీరికి తెలివితేటలు, ధైర్యం చాలా అధికంగా ఉంటుంది. ఏ పని చేసినా చాలా తెలివిగా చేస్తారు. ఏ సమస్య వచ్చినా కానీ చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు. వీరి కళ్ళల్లో ఏదో ఒక శక్తి అనేది ఉంటుంది. గుండెల్లో ధైర్యం ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను, ఎన్నో బాధలు అనుభవిస్తూ వచ్చారు. జీవితంలో డబ్బును బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు. వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా చాలా అధికంగానే ఉంటాయండి. దానికోసం వీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు. అయినా వీరికైతే రేపటి రోజున మంచి జీవితం అనేది ఖచ్చితంగా ఉండబోతుంది అని చెప్పాలండి. మరి అంతేకాకుండా వీరికి రేపటి రోజు శని భగవానుడు అనుగ్రహం అనేది వీరిపైన ఎక్కువగా ఉండబోతుంది. దానివల్ల ఎంతో అదృష్టం అనేది మిమ్మల్ని వరించబోతుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. కుటుంబంలో, ఇంట్లో డబ్బు అనేది పెరుగుతుంది. అప్పుల బాధల నుండి పూర్తిగా విముక్తి అనేది లభిస్తుంది. మంచి శుభవార్తలు కూడా మీరైతే వినబోతున్నారండి. ఆగినటువంటి పనులు అన్నీ కూడా పూర్తి అవుతాయి. మీ యొక్క జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయండి. ఈ యొక్క రాశి వారికి జాలి గుణం కూడా చాలా అధికంగానే ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా సహాయాన్ని అందిస్తూ ఉంటారు. వీరు చాలా అందంగా ఉంటారు. అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు. అందరితో కూడా ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలను అసలు మాట్లాడరు. ఏది ఏమైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారండి. నా అనుకున్నటువంటి వారు వీరు ఏమన్నా కానీ వారిని అయితే ఏ సమస్య వచ్చినా కానీ వీరైతే తోడుగా ఉంటారని చెప్పాలండి. వీరు ఎవరిని కూడా మోసం అనేది చేయరు. కానీ నా అనుకున్నటువంటి వారు మిమ్మల్ని అయితే మోసం చేస్తూ ఉంటారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయాన్ని అందేవారు, కానీ చేసినటువంటి సహాయాన్ని మాత్రం అసలు మర్చిపోతారనమాట. అయినా వీరికైతే రేపటి రోజున మంచి భవిష్యత్తు అనేది ఉండబోతుంది అనే చెప్పాలండి. ఒక దైవం వీరికి తోడుగా ఉండబోతుంది. దానివల్ల ఎంతో అదృష్టం అనేది కూడా వీరిని వరించబోతుంది. జీవితంలో ఉన్నటువంటి కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. ఏ పని చేసినా డబ్బు పరంగా అంటే డబ్బు అనేది కూడా ఎక్కువగా వస్తుంది. మీకున్నటువంటి అప్పులు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా సజావుగా సాగుతాయి. ఇక ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున మీ యొక్క జీవితం ఊహించిన మార్పు కూడా జరగబోతుందండి. మరి అంతేకాకుండా రేపటి రోజున కాలం అనేది కూడా మీకు బాగా కలిసి రాబోతుంది. మీరు మీ యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా రేపటి రోజున ఖచ్చితంగా లభించబోతుంది అని చెప్పాలండి. ఇక మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. మనశ్శాంతి అనేది ఖచ్చితంగా రేపటి రోజున అయితే లభిస్తుంది. విద్యార్థులకు మంచి పేరు ప్రతిష్టలు అనేవి రేపటి రోజున రాబోతున్నాయని చెప్పాలండి. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు. ఉద్యోగస్తులకు మంచి జీవితం అనేది రేపటి రోజున ఖచ్చితంగా ఉండబోతుంది. మరి అంతేకాకుండా జీతాలు కూడా పెరుగుతాయి. ఎవరికైతే నూతనంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి రేపటి రోజున ఉద్యోగం అనేది లభించబోతుంది. వీరికి కొద్దిపాటి కంగారు అనేది కూడా చాలా అధికంగానే ఉంటుందండి. ప్రతిదానికి కూడా ఎక్కువగా కంగారు పడుతూ ఉంటారు. జీవితంలో ఏం జరిగినా కానీ చాలా బాధపడుతూ ఉంటారు. వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి అయితే ఇష్టపడుతూ ఉంటారండి. బయటకు నవ్వుతూ ఉంటారు. కానీ లోపల మాత్రం ఎన్నో కష్టాలను, ఎన్నో బాధలను అనుభవిస్తూ ఉంటారు. జీవితంలో డబ్బును బాగా సంపాదించాలని, సంతోషంగా బ్రతకాలి అని అనుకుంటూ ఉంటారు. దానికోసం ఎంతో కష్టపడుతూ ఉన్నారు కూడాను, ఎన్నో కోల్పోయారు కూడాను. ఎప్పుడు కూడాను భవిష్యత్తు గురించే ఆలోచిస్తూ ఉంటారు. అయినా వీరికైతే రేపటి రోజున బాగా కలిసి రాబోతుందండి. ఏళ్ల నాటి శని నుండి కూడా పూర్తిగా విముక్తి అనేది లభించబోతుంది.
లభించబోతుంది. ఒక దైవం వీరికి తోడుగా ఉండబోతుంది. మరి ఆ యొక్క దైవం ఎవరంటే సాక్షాత్తు లక్ష్మీదేవి అండి, లక్ష్మీ నరసింహస్వామి వారు. రేపటి రోజున లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క అనుగ్రహం వీరిపైన అధికంగా ఉండబోతుంది. ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి అయితే మిమ్మల్ని కాపాడుకుంటూ వచ్చారు. రేపటి రోజున మీ ఇంటిని అంతా కూడా శుభ్రం చేసుకొని స్వామివారిని అయితే మనసారా పూజించండి. లేకపోతే లక్ష్మీ నరసింహ స్వామి వారి గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయను కొట్టి లక్ష్మీ నరసింహ స్వామి వారికి దర్శనం చేసుకొని రండి. దానివల్ల ఆ తండ్రి యొక్క అనుగ్రహం అనేది మీకు పూర్తిగా లభిస్తుంది. ఇక రేపటి రోజున ఇంకా మీ యొక్క జీవితంలో తిరుగు అనేది ఉండదు. అఖండ అదృష్టము అనేది వరిస్తుంది. మీరు కోరినటువంటి కోరికలు అన్నీ కూడా నెరవేరబోతున్నాయి. ఇంట్లో అష్టదరిద్రాలు పూర్తిగా తొలగిపోబోతున్నాయి. మీ యొక్క జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరగబోతున్నాయండి. ఇక రేపటి రోజున అంతా కూడా ఊహించని అదృష్టం అనేది మిమ్మల్ని వరించబోతుంది. మంచి శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారు. విపరీతమైన డబ్బు అనేది లభిస్తుంది. ఇంట్లో డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు. అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. ఆరోగ్యము అంతా కూడా బాగుంటుంది. కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. కాబట్టి రేపటి రోజున ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అసలు వదులుకోకండి. మరి అంతేకాకుండా స్వామివారి యొక్క ఆశలు మీపై పుష్కలంగా ఉన్నాయి. దానివల్ల మిమ్మల్ని ఎవరు కూడా ఏమీ చేయలేరు. మీకున్నటువంటి శత్రువులు పూర్తిగా రేపటి రోజు తొలగిపోబోతున్నారు. స్వామివారి యొక్క అనుగ్రహం మీ పైన ఉందంటే చాలండి, అదృష్టవంతులని చెప్పుకోవాలి. ఇక మీకు వచ్చేటువంటి అదృష్టాన్ని ఎవరు కూడా ఆపలేరు. మీ యొక్క జీవితం అంతా కూడా పూర్తిగా మారిపోబోతుంది. ఇప్పటి నుండి అన్నీ కూడా మంచి రోజులే రాబోతున్నాయని చెప్పాలండి. మీరు పడినటువంటి కష్టాలకు, బాధలకి, కాచినటువంటి కన్నీరికి, ప్రతి ఒక్క చుక్కకి కూడాను మీకు మంచి ఫలితం అనేది దక్కబోతుంది. సాక్షాత్తు ఆ యొక్క స్వామివారి మీకు తోడుగా ఉండి ఎల్లవెల్ల మిమ్మల్ని అయితే కాపాడుకుంటూ వస్తారు. మరి రేపటి రోజున అయిపోయిన తర్వాత నీటిలో కొన్ని తులసి ఆకులను వేసుకొని స్నానం అనేది చేయండి. ఎందుకంటే మీపై ఉన్న నరదృష్టి అనేది ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చారు. అలా చేయడం వల్ల మీపై ఉన్నటువంటి నరదృష్టి పూర్తిగా తొలగిపోతుంది. మీకు ఎటువంటి చెడు ప్రభావాలు అనేవి తొలగవు. అంతేకాకుండా ఈ యొక్క రాశి వారికి ఎక్కువగా తొందరపడి ఎటువంటి నిర్ణయము అనేది తీసుకోకండి. దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఎవరైనా సరే బాగా ఆలోచించి నిర్ణయం అనేది తీసుకోండి. దానివల్ల మంచి లాభాలు వస్తాయి. ఇక ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున సంతానం కూడా కలగబోతుంది. పెళ్లి కోసం ఎదురు చూసేటువంటి వారికి అతి త్వరలోనే పెళ్లి అనేది, దీనికి సంబంధించిన మంచి శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారు. ఇక రేపటి రోజున ఈ 2 శుభవార్తలు అయితే ఖచ్చితంగా నెరవేరబోతున్నాయండి. ఇక ఈ యొక్క రాశి వారికి మీకు వీలైతే రేపటి రోజున ఆవులకు పండ్లు అనేవి దానం చేయండి. దానివల్ల ఎంతో పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. జీవితంలో ఉన్నటువంటి శని దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీకు తగిలినటువంటి అడ్డంకులు అన్నీ కూడా దూరం అయిపోతాయి. ఇక మీ యొక్క జీవితం డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు. రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి. రేపటి రోజున మీరు ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అసలు వదులుకోకండి. ఇక ఈ యొక్క రాశి వారు బయట వారి మాటలు నమ్మేసి ఏ పని కూడా చేయకండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరికి ఎక్కువగా ఎటువంటి సలహాలు కూడా అసలు ఇవ్వకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. కాబట్టి ముఖ్యంగా రేపటి రోజున ఈ పేరు గల వ్యక్తులతో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. P&L అనేటువంటి అక్షరాలు పేరున్నటువంటి వారితో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీ యొక్క జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి సమస్యలు అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. మీకు వచ్చేటువంటి అదృష్టం అనేది రాకుండా పోతుంది. కాబట్టి వీరితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు ఏదైనా మొదలు పెట్టుకోవాలి అనుకుంటే సోమవారం లేదంటే ఆదివారం మొదలు పెట్టుకోండి. దీనివల్ల మంచి లాభాలు వస్తాయి. ఎటువంటి ఆటంకాలు కూడా జరగవు. రేపటి రోజున ఆకుపచ్చ రంగు బట్టలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో ధరించండి. దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా మీకు రావు. ఇక రేపటి రోజు మీకు బాగా కలిసి వచ్చినటువంటి రంగులు వచ్చేసి ఎరుపు, పసుపు, నీలం, వైట్, గులాబీ ఇవి మీకు కలిసి వచ్చిన అదృష్టపు రంగులనే చెప్పాలి. ఇక మీకు కలిసి వచ్చిన అదృష్టపు సంఖ్యల విషయానికి వస్తే 3, 5, 8 ఇవి మీకు కలిసి వచ్చినటువంటి సంఖ్యలుగా కనబరుస్తున్నాయండి.